సో ఇవాల్టి వొకాబులరీలోకి వచ్చేస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్జాసర్బేట్. ఎగ్జాసర్బేట్ అంటే మీనింగ్ ఏంటి? వర్సన్, టు మేక్ ఎ సిచ్యువేషన్ ఆర్ కండిషన్ వర్స్, ఎస్పెషల్లీ ఎ నెగిటివ్ వన్. ఓకే, ఒక కండిషన్ని వర్సన్ చేయడం, ఎస్పెషల్లీ నెగిటివ్ సిచ్యువేషన్ని, నెగిటివ్ సినారియోని ఇంకొంచెం వర్సన్ చేయడాన్ని మనం ఎగ్జాసర్బేట్ అంటాం. సినోనిమ్స్ వచ్చేసి అగ్రాండైజ్, టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ అనొచ్చు. ద ఇన్ఫ్లేమ్, ఒక విషయాన్ని ఇంకొంచెం వర్సన్ చేయొచ్చు, ఒక సిచ్యువేషన్ కానీ ఫీలింగ్ని కానీ. కాంపౌండ్ అంటే టు మేక్ సంథింగ్ మోర్ ఇంటెన్స్ ఆర్ సివియర్, ఒక విషయాన్ని ఇంకొంచెం ఇంటెన్స్గా సివియర్గా చేయడాన్ని మనం కాంపౌండ్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్ అనే మీనింగ్ మనకి క్లియర్గా వస్తుంది. సో సిమిలర్ యాంటోనిమ్స్ వచ్చేసి ఎమిలియోరేట్, మిటిగేట్, అలే, అలాగే పాసిఫై, మాలిఫై, అసువేజ్. సో ఇవన్నీ కూడా దీనికి యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. అంటే సిచ్యువేషన్ ఇంకొంచెం బెటర్ చేయడం, టు మేక్ సంథింగ్ లెస్ సివియర్ ఆర్ హార్ష్, ఇట్లాంటి పాజిటివ్ మీనింగ్లో మనకి ఈ టర్మ్స్ అనేవి వస్తాయి. సో వీటి మీనింగ్ ఏంటి? సిచ్యువేషన్ ఇంకొంచెం కూల్ డౌన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ద గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు యాక్ట్ క్విక్లీ ఓన్లీ ఎగ్జాసర్బేటెడ్ ద ఎకనామిక్ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ క్విక్గా దానిపైన చర్య తీసుకోకపోవడం వల్ల అది ఇంకొంచెం ఏమైందమ్మా? ఎగ్జాసర్బేట్ చేసింది, క్రైసిస్ని ఇంకా పెద్దది చేసింది. ఓకే, క్రైసిస్ని ఇంకా పెద్దది చేసిందని చెప్పి అర్థం. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టాసిట్లీ. టాసిట్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఎల్వై వచ్చిందంటే మనకి యాడ్వర్బ్ అని మీరు ఒక ఇండికేటర్గా తీసుకోవచ్చు. సో టాసిట్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాసిట్లీ? టాసిట్లీ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ ఏ వే దట్ ఈస్ అండర్స్టూడ్ ఆర్ ఎంప్లాయిడ్ వితౌట్ బీయింగ్ ఓపెన్లీ ఎక్స్ప్రెస్డ్. అంటే నువ్వు ఓపెన్గా చెప్పవు కానీ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు అనమాట. సో అఫీషియల్గా ఓపెన్గా యు ఆర్ నాట్ ఇన్ఫార్మింగ్, బట్ ఇండైరెక్ట్గా మీకు ఒక చిన్న పుష్ ఇచ్చేలా చేశారనుకోండి, దాన్ని టాసిట్ అండర్స్టాండింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో కూడా రెండు పొలిటికల్ పార్టీలు బయట ఓపెన్గా తిట్టేసుకుంటాయి, బట్ లోపాయకారిగా అంటాం, తెలుగులో లోపాయకారిగా అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాంటి దాన్ని టాసిట్ అండర్స్టాండింగ్ అంటాం. దట్ ఈజ్ నాట్ ఓపెన్, అది ఎక్స్ప్లిసిట్గా ఓపెన్గా చెప్పేది కాదు, ఓపెన్గా చెప్పేది కాదు అని అర్థం. అలాంటి దాన్ని మనం టాసిట్లీ అనే చెప్తాం. సో సినోనిమ్స్ ఇంప్లిసిట్లీ అంటే ఓపెన్గా ఎక్స్ప్లిసిట్గా చెప్పేది కాదు, అండర్స్టూడ్ బట్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్డ్ అని అర్థం. అన్అటర్డ్, అటర్ అంటే బయటికి చెప్పడం, అన్అటర్డ్ అంటే నాట్ స్పోకెన్ అలౌడ్, బయటికి చెప్పలేదు కానీ జరుగుతుంది. అన్స్పోకెన్లీ, ఇలాంటి వర్డ్స్ మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ ఎక్స్ప్లిసిట్లీ ఓపెన్గా, అన్ఈక్వివోకల్ అంటే వితౌట్ ఎనీ డౌట్ క్లియర్గా, అన్అంబిగ్యువస్గా కన్ఫ్యూజన్ లేకుండా, వితౌట్ ఎనీ డౌట్ అన్ఈక్వివోకల్లీ. కేటగారికల్లీ అన్నా కూడా సేమ్ మీనింగ్, ఎనీ డౌట్ లేకుండా, అసలు కన్ఫ్యూజన్ మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఓపెన్గా చేయడాన్ని మనం కేటగారికల్లీ, అన్ఈక్వివోకల్లీ, ఎక్స్ప్లిసిట్లీ అనే పదాలు మనం వాడతాం. ద లీడర్ టాసిట్లీ ఎండోర్స్ ద కాంట్రవర్షియల్ బిల్ వితౌట్ పబ్లిక్లీ సపోర్టింగ్ ఇట్. దాన్ని పబ్లిక్గా సపోర్ట్ చేయకుండా ఆయన ఈ కాంట్రవర్షియల్ బిల్ని టాసిట్గా ఎండోర్స్ చేశారు. ఎండోర్స్ అంటే సపోర్ట్ చేశారు అని అర్థం. ఎండోర్స్ అంటే అర్థం ఏంటమ్మా? సపోర్ట్ చేశారు. ఇంప్యూనిటీ అంటే మీనింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్. అంటే మనం ఒక తప్పు చేసినా సరే దాని నుంచి పనిష్మెంట్ రాకుండా మనకి ప్రొటెక్షన్, లేదా మనం ఏదైనా చేసినా దాని కాన్సిక్వెన్సెస్ నుంచి మనకి ఫ్రీడమ్. దానివల్ల ఏదైనా నెగిటివ్గా జరిగినప్పటికీ మనకి ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఉండే ప్రొటెక్షన్ మనం ఇంప్యూనిటీ అంటాం. సో సిమిలర్ వర్డ్స్ ఎగ్జంప్షన్, ఎగ్జోనరేషన్, ఇంపాసివిటీ. ఓకే, ఎగ్జంప్షన్ అంటే ఆబ్లిగేషన్ నుంచి, రూల్ నుంచి, పెనాల్టీ నుంచి మీకు మినహాయింపు. ఎగ్జోనరేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ అఫీషియల్లీ అబ్జాల్వింగ్ సమ్వన్ ఫ్రమ్ బ్లేమ్ నుంచి అఫీషియల్గా అబ్జాల్వ్ చేయడం. అబ్జాల్వ్ అంటే మీరు ఏ తప్పు చేయలేదని విడిచిపెట్టేయడం. ఇంపాసివిటీ అంటే మనకి ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్ఎఫెక్టెడ్ బై ఎమోషన్స్ ఆర్ పనిష్మెంట్ ఉన్న, ఎమోషన్స్ ఉన్న దేనికి ఎఫెక్ట్ అవ్వకపోవడం ఇంపాసివిటీ అంటాం. సో దీనికి ఇంకొన్ని వర్డ్స్ చెప్తాను. ఓకే, ఇండెమ్నిటీ అనే పదం తీసుకోవచ్చు, అలాగే యామ్నెస్టీ అనే పదాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో యామ్నెస్టీ, ఇండెమ్నిటీ కూడా మీకు ఫ్రీడమ్ లేదా ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, ఎగ్జంప్షన్ అనే మీనింగ్లోకి వస్తాయి ఇండెమ్నిటీ అండ్ యామ్నెస్టీ కూడా. సో యాంటోనిమ్స్ వచ్చేసి రిప్రోచ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్ ఆర్ డిసప్పాయింట్మెంట్. ఓకేనా, రిప్రోచ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్ ఆర్ డిసప్పాయింట్మెంట్. కల్పబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఫర్ ఏ రాంగ్ ఆర్ ఫాల్ట్, దాన్ని కల్పబిలిటీ అంటాము. రిప్రోచ్ అంటే ఏంటమ్మా? మీరు తప్పు చేశారని చెప్పి దాన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని రిప్రోచ్ అంటాం. కల్పబిలిటీ అంటే
మీరు ఏదైనా తప్పు చేస్తే దానికి బాధ్యత వహించడానికి కల్పబిలిటీ అంటాం. పనిష్మెంట్, ద ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ పెనాల్టీ యాజ్ రెట్రిబ్యూషన్ ఫర్ అన్ అఫెన్స్ చేసినందుకు పెనాల్టీ వాళ్ళకి విధించడాన్ని మనం పనిష్మెంట్ అంటాం. ద కరప్ట్ అఫీషియల్స్ వర్ ఏబుల్ టు యాక్ట్ విత్ ఇంప్యూనిటీ నోయింగ్ దేర్ యాక్షన్స్ వుడ్ గో అన్పనిష్డ్. కరప్ట్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు, వర్ ఏబుల్ టు యాక్ట్ విత్ ఇంప్యూనిటీ, వాళ్ళు ఇంప్యూనిటీతో ప్రవర్తించగలుగుతున్నారంటే మేము ఏం చేసినా సరే చెల్లుతుంది, మాకు పనిష్మెంట్ అనేది విధించరు అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఉంది. అందుకనే దే వర్ ఏబుల్ టు యాక్ట్ విత్ ఇంప్యూనిటీ. కరప్ట్ అఫీషియల్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించగలుగుతున్నారు. Polarization is a noun which means the division into two sharply contrasting groups or opinions. అంటే భిన్న ధ్రువాలుగా విడిపోవడాన్ని పోలరైజేషన్ అంటాం. మతపరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, లాంగ్వేజ్ పరంగా కావచ్చు, ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతే దాన్ని పోలరైజేషన్ అని చెప్పి అంటాం. సో దీనివల్ల జనరల్గా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో సినోనిమ్స్ బైఫర్కేషన్, డైవారికేషన్, అలాగే డిస్యూనియన్ ఇట్లాంటి పదాలను మనం సినోనిమ్గా తీసుకోవచ్చు. విచ్ మీన్స్ రెండు గ్రూపులుగా, రెండు బ్రాంచ్లుగా సెపరేట్ అయిపోవడం అనే మీనింగ్ వస్తుంది. యాంటమ్స్ కన్వర్జెన్స్ కలవడం, కోలిజెన్స్ అగైన్ కలవడం, యూనిటీ అన్న కలవడం, ఇంటిగ్రేషన్ అనే పదం కూడా మనం తీసుకోవచ్చు, కలవడం అనే మీనింగ్. ద పోలరైజేషన్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ ద న్యూ పాలసీ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్స్. సో కొత్త పాలసీ విషయంలో ఒపీనియన్స్ పోలరైజ్ అయిపోయి, సో వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఇంకో మాట అంటున్నారు, రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయారు. దానివల్ల వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్కి అది దారితీసింది. వైడ్ స్ప్రెడ్ అంటే బాగా వ్యాపించిన, ప్రొటెస్ట్ అంటే నిరసనలకి అది దారితీసిందని చెప్పొచ్చు. ఎన్క్రోచ్మెంట్ అంటే గ్రాడ్యువల్ ఇంట్రూజన్ ఆర్ టేక్ ఓవర్ ఆఫ్ సంథింగ్, అంటే ఆక్రమణ అంటాం. మన ప్రాంతం కానిది, మనకి సొంతం కాని దాంట్లోకి మనం అడుగు పెట్టడాన్ని మనం ఎంక్రోచ్మెంట్ అంటాం. సో ఇంట్రూజన్, ట్రెస్పాస్, అసాల్ట్ అంటే దాడి, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళడం, అబ్స్టినెన్స్ అంటే ది యాక్ట్ ఆఫ్ రిఫ్రైనింగ్ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ సంథింగ్, విత్డ్రావల్ అన్న అడుగు వెనక్కి వేయడం అనే మీనింగ్ వస్తుంది. ద ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఇంటూ ఎన్వైరన్మెంటల్ జోన్స్ హెస్ లెడ్ టు సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఎన్వైరన్మెంటల్ జోన్స్లో కార్పొరేట్స్ ఎన్క్రోచ్ అవ్వడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆ స్పేసెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది సీరియస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుందని మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ది ఎబిలిటీ టు రికవర్ ఫ్రమ్ అడ్వర్సిటీ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అడ్వర్సిటీ అంటేనే డిఫికల్ట్, కష్టకాలం అంటాం, డిఫికల్ట్ టైమ్స్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వగలిగే ఎబిలిటీని మనం రెసిలియన్స్ అంటాం. సో దీనికి 3 సినోనిమ్స్ చూద్దాం. ఫార్టిట్యూడ్ అంటే కరేజ్ ఇన్ ఫేసింగ్ డిఫికల్టీస్, అంటే స్ట్రెంగ్త్ అనమాట. డిఫికల్ట్ టైమ్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఉన్న స్ట్రెంగ్త్ లేదా కరేజ్ని ఫార్టిట్యూడ్ అనొచ్చు. ప్లయబుల్ అంటే అర్థం ఏంటి, ఎబిలిటీ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్ట్ టు చేంజ్, అంటే చెప్తే వినేలాగా ఫ్లెక్సిబుల్గా ఉండే లక్షణాన్ని మనం ప్లయబిలిటీ అంటాం. విగర్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదా గుడ్ హెల్త్. ఈ 3 కూడా రెసిలియన్స్కి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్లో ఫ్రెజైల్ అంటాం. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, వీక్నెస్, వల్నరబిలిటీ టు డ్యామేజ్, వాటిని ఇండికేట్ చేసేది ఫ్రెజిలిటీ. డెలికసీ అన్న కూడా సేమ్ థింగ్, డెలికేట్ ఐటమ్స్ అంటాం కదమ్మా, సెన్సిటివిటీ ఆర్ ఫ్రెజిలిటీ, ఈజీలీ హార్మ్డ్. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్, ఫిజికల్ లేదా మెంటల్ వీక్నెస్ని మనం ఇల్ హెల్త్ని ఇన్ఫర్మిటీ అంటాం. Despite global economic challenges, India's economy has displayed remarkable fortitude in sustaining growth. So economic challenges ఉన్నప్పటికీ కూడా ఇండియాస్ ఎకానమీ రిమార్కబుల్ ఫార్టిట్యూడ్ని ఇన్ సస్టైనింగ్ గ్రోత్ని సస్టైన్ చేసే విషయంలో చూపించింది. నెక్స్ట్ వర్డ్ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ ఇస్ అ నౌన్ విచ్ మీన్స్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ స్మాలర్ ఆర్ షార్టర్. కాంట్రాక్ట్ అంటే తగ్గిపోవడం, ఎక్స్పాన్షన్కి ఆపోజిట్ కదా. సో డిమిన్యూషన్ అని చెప్పొచ్చు, డిమిన్యూట్ అయిపోయారు. అలాగే ద రిడక్షన్ ఇన్ సైజ్, ఇంపార్టెన్స్ ఆ డిగ్రీ అనేది మీనింగ్. ష్రింక్ అన్నా మీకు తెలుసు, చిన్నదైపోవడం, బట్టలు ష్రింక్ అయిపోతాయి ఉతికిన తర్వాత చూస్తుంటాం మనం. అట్రోఫీ, ఈ పదం కూడా రీసెంట్గా మాట్లాడడం. గ్రాడ్యువల్ డిక్లైన్ ఆర్ డిజనరేషన్ ఇన్ సైజ్, స్ట్రెంత్ ఆర్ ఎఫెక్టివ్నెస్. అట్రోఫీ అంటే వాడుక లేకపోవడం వల్ల అలాగా అది పాడైపోయి తగ్గిపోయి ఎఫెక్టివ్నెస్ కోల్పోవడాన్ని మనం అట్రోఫీ అంటాం. యాంటోనిమ్స్ ఆగ్మెంటేషన్ అంటే యాడ్ అవ్వడం, బికమ్ స్ట్రాంగర్, బికమ్ గ్రేటర్, ఎక్స్పాన్షన్, యాంప్లిఫికేషన్ అంటే కూడా పెద్దదవ్వడం అనే మీనింగ్. ద డిమిన్యూషన్ ఇన్ కన్స్యూమర్ డిమాండ్ హ్యాస్ లెడ్ టు ఏ స్లో డౌన్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. కన్స్యూమర్ డిమాండ్లో డిమిన్యూషన్ అనేది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో స్లో డౌన్కి దారితీసింది. వాలటైలిటీ మాట్లాడుకున్నాం, ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ సబ్జెక్ట్ టు ర్యాపిడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ చేంజెస్. ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేని పరిస్థితిని మనం వాలటైలిటీ అంటాం. స్టెబిలిటీ లేకపోవడం అనమాట. సో యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఏమవుతాయి, ఇన్స్టెబిలిటీ. క్యాప్రీషియస్నెస్ అంటే ఏంటమ్మా, ఎక్కువగా వెదర్కి పదాన్ని వాడతాం. ఇట్స్ ఎ క్యాప్రీషియస్ వెదర్ అంటే ఇప్పుడే వర్షం పడుతుంది, నెక్స్ట్ మూమెంట్లో ఎండ్ వచ్చేసింది. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా అన్ప్రెడిక్టబుల్గా చేంజ్ అయ్యే టెండెన్సీ ఉంటే మనం క్యాప్రీషియస్గా ఉందని చెప్తాం. సో ఫికిల్ అన్నా సేమ్ థింగ్, ఫికిల్ మైండెడ్ అంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ ఎస్పెషల్లీ ఇన్ లాయల్టీ ఆర్ ఇంట్రెస్ట్స్.
యాంటోనిమ్స్ స్టెబిలిటీ, ఈక్విలిబ్రియం, కాన్స్టాన్సీ అంటే స్టేబుల్గా ఉండడం, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోకుండా ఉండడం, అది మనకి యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ది క్యాప్రీషియస్నెస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ హ్యాస్ కాజ్డ్ సిగ్నిఫికెంట్ డిస్రప్షన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. గ్లోబల్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు, స్టేబుల్గా లేదు, దానివల్ల ఇండియన్ ఎకానమీలో కూడా సిగ్నిఫికెంట్ డిస్రప్షన్ వచ్చింది. దానివల్ల సిగ్నిఫికెంట్ డిస్రప్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ రోబస్ట్. రోబస్ట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. స్ట్రాంగ్ అండ్ హెల్దీ అనే మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ స్టాల్వార్ట్, ఫార్మిడబుల్, ఇండామిటబుల్. స్టాల్వార్ట్ అంటే అగైన్ రిలయబుల్ అండ్ స్ట్రాంగ్ అని, ఫార్మిడబుల్ అంటే ఇంప్రెసివ్లీ స్ట్రాంగ్, సేమ్ థింగ్. ఇండామిటబుల్ అంటే వాళ్ళని ఎవరు ఓడించలేరు, వాళ్ళని ఎవరు డామినేట్ చేయలేరు, అట్లాంటి దాన్ని ఇండామిటబుల్ అంటాం. యాంటోనిమ్స్ ఫ్రెజైల్ అండ్ ఫీబుల్, డెబిలిటేటెడ్ అంటే వీక్ అనే మీనింగ్లో ఇవన్నీ వస్తాయి. ఈజీలీ బ్రోకెన్, స్ట్రెంత్ లేకపోవడం, వీక్గా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ది ఎకానమీ షోడ్ ఎ స్టాల్వార్ట్ రికవరీ, ఓకే, రోబస్ట్ రికవరీ డిస్పైట్ వేరియస్ ఎక్స్టర్నల్ షాక్స్ ఉన్నప్పటికీ కూడా రోబస్ట్ రికవరీని ఎకానమీ చూపించింది. లాస్ట్ వర్డ్ ట్రెపిడేషన్. ట్రెపిడేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏమైపోతుందో అన్న భయాన్ని లేదా యాంగ్జైటీని మనం ట్రెపిడేషన్ అంటాం. సో సినోనిమ్స్ అప్రహెన్షన్, కాన్స్టర్నేషన్, డిస్క్వైట్. అప్రహెన్షన్ అన్నా కూడా సేమ్, ఎ ఫియర్ఫుల్ యాంటిసిపేషన్ ఆర్ డ్రెడ్, ఏదో జరిగిపోతుంది అన్న భయాన్ని మనం అప్రహెన్షన్ అంటాం. కాన్స్టర్నేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్, ఒక సర్ప్రైజ్తో కూడా ఫీలింగ్స్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిస్మే ఆఫ్ అండ్ ఇట్ సంథింగ్, ఏదో అనుకోనిది జరిగినప్పుడు మనం ఒక్కసారిగా యాంగ్జైటీ ఫీల్ అయిపోయి కంగారు పడిపోతాం, దాన్ని కాన్స్టర్నేషన్ అనొచ్చు. డిస్క్వైట్ అన్న అంతే, ఏ ఫీలింగ్ ఆఫ్ అనీజ్ ఆర్ వరీని డిస్క్వైట్ అంటాం. యాంటమ్స్ అష్యూరెన్స్, కంపోజర్, ఈక్వానిమిటీ అంటే కూల్, మెంటల్గా కామ్గా ఉండడం, కూల్గా ఉండడం, టెన్షన్ పడకపోవడం, దాన్ని మనం యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ద అప్రహెన్షన్ అమాంగ్ ఇన్వెస్టర్స్ గ్రూ యాజ్ ద మార్కెట్ ఎగ్జిబిటెడ్ అన్ప్రెడిక్టబుల్ ట్రెండ్స్. మార్కెట్లో అన్ప్రెడిక్టబుల్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి అమాంగ్ ఇన్వెస్టర్స్ అప్రహెన్షన్ అనేది ఏమైంది, అప్రహెన్షన్ అనేది బాగా పెరిగింది. అప్రహెన్షన్ అనేది బాగా పెరగడాన్ని మనం చెప్పొచ్చు, పెరిగిందని చెప్పొచ్చు. ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి పర్పెచ్యువేట్. పర్పెచ్యువేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, టు మేక్ సంథింగ్ కంటిన్యూ ఇండెఫినెట్లీ ఆర్ టు ప్రొలాంగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే ఒక విషయం అలా ఇండెఫినెట్గా కంటిన్యూ అయ్యేలాగా చేయడం, అంటే ఆగకుండా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయ్యేలాగా చేయడం, ఓకే, దాన్ని మనం పర్పెచ్యువేట్ చేయడం అంటాం. ద మీడియా ఆఫెన్ పర్పెచ్యువేట్ స్టీరియోటైప్స్ దట్ కంట్రిబ్యూట్ టు సొసైటల్ డివిజన్. సొసైటల్ డివిజన్కి కాంట్రిబ్యూట్ అయ్యే స్టీరియోటైప్స్ అంటే గుడ్డిగా మనం నమ్మే కొన్ని నమ్మకాలు ఉంటాయి, వీళ్ళు ఎలాగా వాళ్ళు అలాగా అనేవి. సో వాటిని మీడియా ఏం చేస్తుంది, పర్పెచ్యువేట్ చేస్తుంది, అవి ఇంకా కంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది. సో తప్పుని సరిదిద్దకుండా మీడియా వాటిని కంటిన్యూ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సినోనిమ్స్ చూడండి, ప్రొలాంగ్ అంటే టు ఎక్స్టెండ్ ఇన్ టైం, ఎక్స్టెండ్ చేయడం, ప్రొలాంగ్ చేయడం. సస్టైన్ టు మెయింటైన్ ఓవర్ టైం, ఓకే, సస్టైన్ చేయడం అంటే ఇది ఇలా కంటిన్యూ అయ్యేలా చేయడం. ఎండ్యూర్ టు లాస్ట్ ఆర్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఓకే, ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వడం. యాంటోనిమ్స్ తీసుకుంటే క్వెల్, టు పుట్ అన్ ఎండ్ టు అని అర్థం. క్వెల్ అంటే చంపేయడం, క్వెల్లింగ్ అంటే చంపేయడం అనే మీనింగ్ ఉంది, టు పుట్ అన్ ఎండ్ టు అనే మీనింగ్ ఉంది. స్టైఫిల్, స్టైఫిల్ అంటే సప్రెస్ చేసేయడం, హోల్డ్ బ్యాక్ చేయడం. పర్పెచ్యువేట్ అంటే కంటిన్యూ చేయడం కదా, ఆపోజిట్ హోల్డ్ బ్యాక్, సప్రెస్. ఒబ్లిటరేట్ అంటే కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేయడం, కంప్లీట్గా నాశనం చేసేయడం లేదా డెస్ట్రాయ్ చేసేయడం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ డివాస్టేట్. డివాస్టేట్ అంటే ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ టు కాజ్ సివియర్ ఆర్ ఓవర్వెల్మింగ్ డ్యామేజ్, కంప్లీట్ డ్యామేజ్ని కాజ్ చేయడం. ది హరికేన్ డెవాస్టేటెడ్ ద కోస్టల్ టౌన్ లీవింగ్ థౌజండ్స్ హోమ్లెస్. హరికేన్ ఏం చేసింది, కోస్టల్ టౌన్ని కంప్లీట్గా డెవాస్టేట్ చేసి సర్వనాశనం చేసింది. లీవింగ్ థౌజండ్స్ చాలా వేల మందిని హోమ్లెస్గా, వాళ్ళకి హోమ్లెస్గా మార్చేసింది. సో సినోనిమ్స్ రావేజ్. రావేజ్ అన్న సేమ్ మీనింగ్ టు డెస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ సంథింగ్ ఇన్ ఎ వైలెంట్ ఆర్ సివియర్ వే. వైలెంట్గా, తీవ్రంగా ఒక ఏరియాని కానీ ఒక ప్రాంతాన్ని కానీ కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయడం. డెసిమేట్ అన్న సేమ్, సర్వనాశనం చేసేయడం అని అర్థం. ఎనిహిలేట్ అన్న సేమ్ మీనింగ్, టు డెస్ట్రాయ్ కంప్లీట్లీ. ఒబ్లిటరేట్, ఎనిహిలేట్, డెసిమేట్, రావేజ్ ఇవన్నీ సేమ్ మీనింగ్లో వస్తాయి. యాంటోనిమ్స్ రిజువనేట్, టు రెస్టోర్ ఆర్ మేక్ సంథింగ్ హెల్దీ అగైన్, మళ్ళీ వాళ్ళని యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేయడం. రీవైటలైజ్, టు గివ్ న్యూ లైఫ్ ఆర్ ఎనర్జీ. యువరాజ్ సింగ్ స్పాన్సర్ చేస్తాడు రీవైటల్ అని చెప్పి. అలాగే బిల్డ్, టు కన్స్ట్రక్ట్ ఆర్ ఫార్మ్ బై పుట్టింగ్ పార్ట్స్ టుగెదర్, బిల్డ్ చేయడం అంటాం. అట్రోసిటీస్ అంటే అకృత్యాలు చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ వికెడ్ ఆర్ క్రూయల్ యాక్ట్స్ టిపికల్ ఇన్వాల్వింగ్ వైలెన్స్ అంటే హింసతో కూడిన అకృత్యాల్ని
మనం వికెడ్ యాక్ట్స్ని మనం అట్రాసిటీస్ అని చెప్పి అంటాం. సో ద వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇన్వెస్టిగేటెడ్ ది అట్రాసిటీస్ కమిటెడ్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ టైంలో ఏవైతే అకృత్యాలు వాళ్ళు చేశారో వాటిని ఈ ట్రైబ్యునల్ అంటే ఒక స్పెషల్ కోర్ట్ ఇన్వెస్టిగేట్ చేసింది. సో సినోనిమ్స్ ఏంటి? అబామినేషన్ అంటే ఏ థింగ్ దట్ కాజెస్ డిస్గస్ట్ ఆర్ హేట్రెడ్, అంటే కోపాన్ని లేకపోతే డిస్గస్ట్ అసహ్యాన్ని కలిగించే అలాంటి పని. ఏంటి ఎంత అసహ్యంగా ఎట్లాంటి పనులు చేస్తారా అంటాం చూడండి, అలాంటి వాటిని అబామినేషన్ అంటాం. హర్రర్స్ an intense feeling of fear or disgust మనం ఏమంటాం? హర్రర్ అంటాం. అలాగే విలనీస్ యాక్ట్స్ ఆఫ్ వికెడ్నెస్ ఆర్ మోరల్ రాంగ్ని మనం విలనీస్ అని చెప్పేసి అంటాం. అంటే విలనియస్ యాక్ట్స్, విలన్ చేసే పనులు అనమాట ఆ రకంగా. యాంటోనిమ్స్ అంటే వర్చ్యూస్, మోరల్ ఎక్సలెన్స్, గుడ్నెస్, మంచిగా చేసే పనులు మనం వర్చ్యూస్ అంటాం. బెనోవలెన్స్ అంటే డిజైర్ టు డూ గుడ్ ఫర్ అదర్స్, ఎదురువాడికి మంచి చేయాలనే ఆలోచన మనం బెనోవలెన్స్ అంటాం. అలాంటి పీపుల్ని బెనోవలెంట్ పీపుల్ అంటాం. కంపాషన్ అంటే సింపథెటిక్ పిటి, అంటే ఎదుటి వాళ్ళకి ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళపైన జాలి, దయా, దాక్షిణ్యాలతో పాటు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన విధానాన్ని కంపాషన్ అంటాం. సో సింపతి అంటే ఎదుటివాడు బాధపడుతుంటే చూసి జాలిపడడం. ఎంపతి అంటే ఎదుటివాడి బాధని వాళ్ళ ప్లేస్లోకి ఉండి ఆలోచించి అర్థం చేసుకోగలగడం. కంపాషన్ అంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవడంతో ఆగిపోకుండా వాళ్ళకి ఏదో ఒక చెయ్యాలన్న తపన పడ్డం, దాన్ని కంపాషన్ అంటాం. సో ఇన్ ఏ వే కంపాషన్ ఈజ్ ఎ బెటర్ క్వాలిటీ దాన్ ఎంపతి ఈజ్ బెటర్ క్వాలిటీ దాన్ సింపతి. గుర్తుపెట్టుకోండి, సింపతి కన్నా ఎంపతి గొప్పది, ఎంపతి కన్నా కంపాషన్ ఇంకా గొప్పది. నెక్స్ట్ వర్డ్ ఎనార్కీ అంటే ఏంటమ్మా? స్టేట్ ఆఫ్ డిజార్డర్, అంటే లాలెస్నెస్, చట్టం అనేది లేకపోవడం, గవర్నెన్స్ అనేది లేని పరిస్థితిని మనం ఎనార్కీ అని చెప్పేసి అంటాం. ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్ డ్యూ టు ది అబ్సెన్స్ ఆర్ నాన్ రికగ్నిషన్ ఆఫ్ అథారిటీ ఆర్ కంట్రోల్. ద కంట్రీ డిసెండెడ్ ఇంటూ ఎనార్కీ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత కంట్రీ ఎనార్కీలోకి వెళ్ళిపోయింది. ఎనార్కీ అంటే లాలెస్నెస్లోకి వెళ్ళిపోయింది, అక్కడ సరైన చట్టము పరిపాలన లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో సినోనిమ్స్ అంటే లాలెస్నెస్. ట్యూమల్ట్, ఏ లౌడ్ కన్ఫ్యూజ్డ్ నాయిస్, లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్ అసలు కన్ఫ్యూజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా లేకుండా అడ్డదిడ్డంగా ఉండే పరిస్థితి మనం ట్యూమల్ట్ అంటాం. డిస్అరే, ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిసార్డర్ని మనం డిస్అరే అంటాం. యాంటోనిమ్స్ వచ్చేసి గవర్నెన్స్, ఆర్డర్లీనెస్, డిసిప్లిన్. ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. ఒక పద్ధతి, ఆర్డర్ లేకపోవడం ఎనార్కీ అయితే, గవర్నెన్స్, ఆర్డర్లీనెస్, డిసిప్లిన్ని మనం దానికి యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. ఇండిస్క్రిమినేట్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ డన్ వితౌట్ కేర్ఫుల్ జడ్జ్మెంట్ ఆర్ డిస్క్రిమినేషన్. అంటే అర్థం ఏంటమ్మా? ఒక సరైన విచక్షణ లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా, విచక్షణ రహితంగా. ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్స్ అంటే విచక్షణ, అంటే మంచి చెడు ఆలోచించకుండా చేసే పనుల్ని ఇండిస్క్రిమినేట్ థింగ్స్ అని చెప్పంటాం. The indiscriminate bombing campaign resulted in numerous civilian casualties. ఇండిస్క్రిమినేట్గా, విచక్షణారహితంగా బాంబింగ్ చేశారు, దానివల్ల న్యూమరస్ అంటే చాలా ఎక్కువ సివిలియన్ క్యాజువాలిటీస్ అంటే క్షతగాత్రులు అంటాం. చాలామంది దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. ఓకే, దానివల్ల చనిపోవడాలు కావచ్చు, తీవ్రంగా గాయపడడం కావచ్చు, రెండింటికి క్యాజువాలిటీ అనే పదాన్ని వాడచ్చు. సో సినోనిమ్స్ హ్యాఫజార్డ్ అంటే ల్యాకింగ్ ఎనీ ఆబ్వియస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక ప్రిన్సిపల్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, అడ్డదిడ్డంగా అనే మీనింగ్ వస్తుంది. ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్ చాయిస్, పర్సన్ నచ్చినట్టు చేయడం, ఒక లాజిక్ లేదు, రీజన్ లేదు. క్యాప్రీషియస్ చెప్పాను మీకు, సడన్గా మారిపోవడం. గివెన్ టు సడన్ అండ్ అన్అకౌంటబుల్ చేంజెస్ ఆఫ్ మూడ్, క్యాప్రీషియస్ వెదర్ అంటారు. ఇప్పుడే ఎండ, ఇమీడియట్గా వర్షం పడిపోతే అట్లాంటి వెదర్ని మనం క్యాప్రీషియస్ వెదర్ అని అంటాం. సో సడన్గా ఒక సరైన రీజన్ లేకుండా మారిపోయేదాన్ని క్యాప్రీషియస్ అని చెప్పేసి అంటాం. ఆర్బిటరీ అన్న అర్థం ఒకటే, వితౌట్ ఎనీ లాజిక్, రీజన్, నచ్చినట్టుగా. విమ్సికల్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు. యాంటోనిమ్స్ మెథాడికల్ అంటే సిస్టమేటిక్గా, పద్ధతిగా. సెలెక్టివ్, ఒక స్పెసిఫిక్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటున్నామని. జుడిషియస్ అంటే సరైన జడ్జిమెంట్ సెన్స్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇట్స్ ఎ జుడిషియస్ డెసిషన్ అని చెప్పి మనం అనొచ్చు. సో ఇవాల్టి వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎబ్, ఈబిబి. ఎబ్ అంటే అర్థం ఏంటి? తగ్గడం. టు గ్రాడ్యువలీ రెడ్యూస్ ఆర్ డిక్లైన్. దేనికి ఇండికేట్ చేస్తారంటే ఏదన్నా ఎమోషన్స్ తగ్గడం కానీ, కండిషన్స్ తగ్గడం, ప్రైసెస్ తగ్గడం కానీ, దేనికైనా దీన్ని మనం వాడచ్చు. యూసేజ్ ఎగ్జాంపుల్, యాజ్ ఇన్ఫ్లేషన్ బిగాన్ టు ఎబ్. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం మొదలయ్యాక ద సెంట్రల్ బ్యాంక్ షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ టువర్డ్స్ గ్రోత్. సెంట్రల్ బ్యాంక్ ఫోకస్ అంతా గ్రోత్ వైపు షిఫ్ట్ చేసింది. సినోనిమ్స్ ఏం చెప్పొచ్చు? రిసీడ్ అంటే మూవ్ బ్యాక్ ఆర్ విత్డ్రా, గ్రాడ్యువల్లీ వెనక్కి వెళ్తుంది. డిమినిష్ అంటే తగ్గిపోవడం. వేన్ అన్నా కూడా డిక్రీజ్ అవ్వడం, తగ్గిపోవడం. యాంటోనిమ్స్ సర్జ్ అంటే సడన్గా పెరిగిపోవడం. ఎస్కలేట్ సడన్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోవడం. ఇంటెన్సిఫై అన్న బికమ్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఎక్స్ట్రీమ్ అనే మీనింగ్. ఎబ్కి ఇవన్నీ ఆపోజిట్గా మనం తీసుకోవచ్చు. ఇంకొన్ని వర్డ్స్ మనం ఆర్టికల్లోనే చూసింది ప్లమెట్.
ప్లమెట్ అన్నా కూడా తగ్గిపోవడం అనే మీనింగ్ మనకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ వర్డే ప్లమెట్. ప్లమెట్ అంటే ఒక్కసారిగా స్టీప్గా, షార్ప్గా, టు ఫాల్ ఆర్ డ్రాప్ స్ట్రైట్ డౌన్ ఎట్ హై స్పీడ్, ఒకేసారిగా పడిపోవడాన్ని మనం ఏమంటామా, టు ఫాల్ ఆర్ డ్రాప్ స్ట్రైట్ డౌన్ ఎట్ హై స్పీడ్. ఇది మన మీనింగ్. టొమాటో ప్రైసెస్ ప్లమెటెడ్ బై 80%, ఫోర్సింగ్ ఫార్మర్స్ టు డిస్కార్డ్ దేర్ ప్రొడ్యూస్. టొమాటో ప్రైసెస్ 80% పడిపోతున్నాయి. ప్రైసెస్ ప్లమెటెడ్ బై 80%, ఫోర్సింగ్ ఫార్మర్స్ టు డిస్కార్డ్ దేర్ ప్రొడ్యూస్. దీనివల్ల ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ని డిస్కార్డ్ అంటే విసిరేయడం అనమాట, తోసేయడం, విడిచిపెట్టేసే పరిస్థితి వచ్చింది. సినోనిమ్స్ ఏంటి? టంబుల్, క్రాష్, కొలాప్స్. టంబుల్ అంటే పడిపోవడం, ఫాల్ సడన్లీ అండ్ అన్కంట్రోలబుల్లీ. క్రాష్ ఇస్ సడన్ అండ్ డ్రమాటిక్ ఫాల్. కొలాప్స్ అన్నా కూడా పడిపోవడం. యాంటమ్స్ ఏంటి? సోర్, స్కై రాకెట్, క్లైమ్. సోర్ అంటే ర్యాపిడ్గా రైజ్ అవ్వడం, స్కై రాకెట్ అన్నా స్టీప్గా పెరగడం, క్లైమ్ అన్నా గో అప్ గ్రాడ్యువల్గా పెరగడం. ఇది ప్లమెట్ అనే పదానికి మీనింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్ట్రెస్. డిస్ట్రెస్ అనే పదానికి మీనింగ్ ఏంటో మనం చూద్దాము. డిస్ట్రెస్ ఇస్ ఎ నౌన్ విచ్ మీన్స్ సివియర్ యాంగ్జైటీ, సారో ఆర్ పెయిన్. సివియర్ యాంగ్జైటీ, సారో ఆర్ పెయిన్ మనం డిస్ట్రెస్ అంటాం. ఇప్పుడు చూడండి, టొమాటో ప్రైసెస్ బాగా తగ్గిపోవడం అనేది ఎకనామిక్ డిస్ట్రెస్కి కాజ్ చేసింది. ఫార్మర్స్లో ఎకనామిక్ డిస్ట్రెస్కి అది దారి తీసింది. ఫోర్సింగ్ మెనీ టు డిస్కార్డ్ దేర్ ప్రొడ్యూస్. దానివల్ల చాలామంది వాళ్ళు పండించిన పంటని రోడ్డు మీద పడేసే పరిస్థితి అనేది వచ్చింది. సో సినోనిమ్స్ ఏంటి? యాంగ్విష్, ఎఫ్లిక్షన్, డెస్పాండెన్సీ. యాంగ్విష్ అంటే ఏంటమ్మా? సివియర్ ఫిజికల్ ఆర్ మెంటల్ పెయిన్ని మనం యాంగ్విష్ అంటాము. ఎఫ్లిక్షన్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్, ఏ స్టేట్ ఆఫ్ సఫరింగ్ ఆఫెన్ డ్యూ టు మిస్ఫార్చ్యూన్ ఆర్ ఇల్నెస్. మిస్ఫార్చ్యూన్ లేదా ఇల్నెస్ వల్ల వచ్చే స్టేట్ ఆఫ్ సఫరింగ్ని మనం ఎఫ్లిక్షన్ అంటాము. డెస్పాండెన్సీ, ఏ స్టేట్ ఆఫ్ లో స్పిరిట్స్ కాజ్డ్ బై లాస్ ఆఫ్ హోప్ ఆర్ కరేజ్. డెస్పాండెంట్ అంటే స్పిరిట్ లేకపోవడం, అంటే నమ్మకం పోయి, ధైర్యం పోయి, మనం డల్గా, డిమ్గా, అసలు ఏమీ చేయలేను నేను జీవితంలో అన్నట్టుగా మనం మారిపోతాం చూడండి. అట్లాంటి సినారియోని మనం డెస్పాండెంట్ సిచ్యువేషన్, డెస్పాండెన్సీ అంటాం. ఓకే. యాంటోనిమ్స్ తీసుకుంటే యూఫోరియా, పాజిటివ్, ఏ స్టేట్ ఆఫ్ ఇంటెన్స్ జాయ్ ఆర్ ఎక్సైట్మెంట్. చాలా ఎక్సైట్మెంట్, జాయ్, హ్యాపీనెస్ అనమాట యూఫోరియా. ఈక్వానిమిటీ అంటే కామ్గా ఉండడం. అంటే డిస్ట్రెస్ అంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీలోకి వెళ్ళడం. ఈక్వానిమిటీ అంటే మన ధోనిలాగా ఎలాంటి టైంలో అయినా సరే కామ్గా, కంపోజ్డ్గా ఉంటాడు. రీపోజ్ అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ట్రాంక్విలిటీ ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ లేకుండా పీస్ఫుల్గా ఉండడానికి మనం రీపోజ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పెగ్. పెగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఫిక్స్ చేయడం, టు ఫిక్స్ ఆర్ ఎస్టిమేట్ ఏ వాల్యూ. ఇది ఈ లెవెల్లో ఉంటుంది అని ఫిక్స్ చేశారు, ఎస్టిమేట్ చేశారు అని అంటాం. ద నాబార్డ్ సర్వే పెగ్డ్ యావరేజ్ మంత్లీ ఫార్మర్ ఇన్కమ్ అట్ 13,661. నాబార్డ్ సర్వే యావరేజ్ మంత్లీ ఫార్మర్ ఇన్కమ్ 13,661 ఉంటుందని చెప్పి ఫిక్స్ చేసింది. సో సినోనిమ్స్ ఏంటి? ఎస్టిమేట్, ఫిక్స్, అసైన్. ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ ఏంటమ్మా? వేరీ, ఫ్లోట్, అడ్జస్ట్. వీటన్నిటిని మనం యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. వేరీ అంటే చేంజ్ ఆర్ ఫ్లక్చువేట్. ఫ్లోట్ అంటే అలౌ టు మూవ్ ఫ్రీలీ వితౌట్ ఫిక్సింగ్. అడ్జస్ట్ అంటే ఆల్టర్ ఆర్ మూవ్ స్లైట్లీ. ఓకే, కొంచెం మారడాన్ని మనం అడ్జస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇవి యాంటోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. అండ్ స్లగ్గిష్ అంటే మీనింగ్ ఏంటమ్మా? స్లో మూవింగ్, ఇన్యాక్టివ్. స్లగ్గిష్ పర్సన్ అంటే అసలు కదలరా, ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటాం చూడండి. అలాగే స్లగ్గిష్ గ్రోత్ అంటే అసలు గ్రోతే లేదు అన్నట్టు. ఈజింగ్ ఇన్ఫ్లేషన్ కుడ్ హెల్ప్ రివైవ్ ఇండియా స్లగ్గిష్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చాలా స్లగ్గిష్గా ఉంది. దాన్ని రివైవ్ చేయడానికి ఈ ఈజింగ్ ఇన్ఫ్లేషన్, తగ్గుతున్న ఇన్ఫ్లేషన్ అనేది మనకి హెల్ప్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రివైవ్ చేయడానికి ఉపయోగపడవచ్చు. దీనికి సినోనిమ్స్ మనం లెథార్జిక్, ఇండోలెంట్, ప్రొక్రాస్టినేటింగ్ తీసుకోవచ్చు. లెథార్జిక్ అంటే ల్యాకింగ్ ఎనర్జీ ఆర్ ఎంతూజియాజం. ఇండోలెంట్ అంటే హ్యాబిచువల్లీ లేజీ ఆర్ అవాయిడింగ్ వర్క్. ఈజ్ అన్ ఇండోలెంట్ పర్సన్ అంటే లేజీ పర్సన్, వర్క్ని అవాయిడ్ చేసేవాడు. ప్రొక్రాస్టినేటింగ్, డిలేయింగ్ ఆర్ పోస్ట్పోనింగ్ యాక్షన్స్ డ్యూ టు ఇన్యాక్టివిటీ ఆర్ అవాయిడెన్స్. ఓకే, డిలేయింగ్ ఆర్ పోస్ట్పోనింగ్ యాక్షన్స్ డ్యూ టు ఇన్యాక్టివిటీ ఆర్ అవాయిడెన్స్. సో యాంటోనిమ్స్ ఏంటమ్మా? ఎనర్జెటిక్, డైనమిక్, వైబ్రెంట్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. వైబ్రెంట్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ లైఫ్. ఇట్లా మనం యాంటోనిమ్స్ని తీసుకోవచ్చు. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాము. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని వినియోగించుకోవచ్చు. ఎస్ఎస్సి బ్యాంక్ వాళ్ళకి ఆఫ్లైన్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి 1 మే నుంచి వైజాగ్లో. అది కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పొచ్చు. సో వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ఆర్బిట్రరీ.
ఆర్బిటరీ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా, బేస్డ్ ఆన్ పర్సనల్ విమ్స్, అంటే మనకు అనిపించినట్టు చేసేయడం, పర్సనల్ ప్రిఫరెన్సెస్, విమ్స్, ర్యాండమ్ చాయిసెస్ని బేస్ చేసుకొని చేయడం, రాదర్ దాన్ ఎనీ లాజికల్ సిస్టమ్, ఒక రూల్ ప్రకారం లాజిక్ ప్రకారం కాకుండా ర్యాండమ్ ప్రిఫరెన్సెస్ మీద పర్సనల్ విమ్స్ని బేస్ చేసుకొని చేయడాన్ని ఆర్బిటరీ అంటాం. యూసేజ్ ఎగ్జాంపుల్, ద ఎడిటోరియల్ క్రిటిసైజ్ ద ఢిల్లీ హైకోర్ట్ ఫర్ ఇష్యూయింగ్ అన్ ఆర్బిటరీ టేక్ డౌన్ ఆర్డర్ వితౌట్ స్పెసిఫిక్ జస్టిఫికేషన్. ఢిల్లీ హైకోర్టు ఎడిటోరియల్ క్రిటిసైజ్ చేసింది, ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ని క్రిటిసైజ్ చేసింది. ఎందుకని? ఆర్బిటరీగా, అంటే సరైన లాజిక్ లేకుండా టేక్ డౌన్ ఆర్డర్ ఇచ్చినందుకు, అంటే ఆర్టికల్స్ రిమూవ్ చేయమని చెప్పినందుకు. సినోనిమ్స్ ఏంటి? క్యాప్రీషియస్ అంటే సడన్ చేంజెస్, క్యాప్రీషియస్ వెదర్ అని అంటాము, చెప్తూనే ఉన్న చాలాసార్లు వస్తుంది ఈ పదం. సో ఎప్పటికప్పుడు మారిపోయేదాన్ని క్యాప్రీషియస్ అంటాం. విమ్సికల్ అన్న సిమిలర్ మీనింగ్. డెస్పాటిక్ అంటే క్రూయల్గా, ఆర్బిటరీగా, నచ్చినట్టుగా బిహేవ్ చేయడం, అంటే కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని కాకుండా, రూల్ బేస్డ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేటప్పుడు ఇలాంటి పదాలు మనం వాడచ్చు. సిస్టమాటిక్, రేషనల్, ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, రేషనల్ అంటే బేస్డ్ ఆన్ రీజన్, లాజిక్, సిస్టమాటిక్ అంటే ఒక ఫిక్స్డ్ రూలు, పద్ధతి ప్రకారం వెళ్ళడం. ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వర్డ్ డిఫమేటరీ. డిఫమేటరీ అంటే ఫేమ్ అంటే ఏంటమ్మా? ఫేమ్ అంటే రెప్యుటేషన్, గౌరవం. డిఫమేటరీ అంటే వాళ్ళ గౌరవాన్ని అగౌరవపరిచేలాగా అన్నట్టు. కంటైనింగ్ ఫాల్స్ ఆర్ అన్జస్టిఫైడ్ స్టేట్మెంట్స్ దట్ డ్యామేజ్ ఏ పర్సన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ రెప్యుటేషన్. ఒక ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేలాంటి ఫాల్స్, అన్జస్టిఫైడ్ స్టేట్మెంట్స్ కలిగి ఉంటే దాన్ని డిఫమేటరీ అని చెప్పి అంటాం. Usage example, the news agency alleged that Wikipedia page contained defamatory content about its operations. Wikipedia పేజ్లో defamatory content ఉంది, తప్పుడు, ఆ న్యూస్ ఏజెన్సీ గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది తన ఆపరేషన్స్ గురించి అని న్యూస్ ఏజెన్సీ ఎలీజ్ అంటే ఆరోపణ చేసింది. సో సినోనిమ్స్ ఏంటి? లైబెలస్ అంటే ఇన్వాల్వింగ్ రిటర్న్ డిఫమేషన్. ఓకే, రిటర్న్ డిఫమేషన్, రిటర్న్ అండి, అర్థమైంది కదా. రిటర్న్ ఆర్టికల్, ఓరల్గా కాదు, రిటర్న్ ఆర్టికల్స్ అని అర్థం. డిఫమేషన్ అంటే అగౌరవపరిచేలాగా, వాళ్ళ గౌరవాన్ని తగ్గించేలాగా. స్లాండరస్ అంటే ఇన్వాల్వింగ్ స్పోకెన్ డిఫమేషన్, మాటలతో అనేదాన్ని మనం స్లాండరస్ అంటాం. విలిఫయింగ్, స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఇన్ డ్యామేజింగ్ ఆర్ హార్ష్లీ క్రిటికల్, మన హార్ష్గా, క్రిటికల్గా, తప్పుపట్టేలాగా రాయడాన్ని మనం విలిఫికేషన్ అంటాం. యాంటనిమ్స్ ఏంటి? ప్రశంసించడం, లాడేటరీ, కాంప్లిమెంటరీ, ఆనరింగ్, మూడు కూడా గౌరవించడం, ప్రశంసించడం అనే మీనింగ్లో వచ్చే పదాలు. స్టైఫిల్ అంటే సప్రెస్ చేయడం, రిస్ట్రైన్ చేయడం, కన్స్ట్రైన్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. యూసేజ్ ఎగ్జాంపుల్, బ్రాడ్ లీగల్ యాక్షన్స్ కుడ్ స్టైఫిల్ ఓపెన్ డిస్కషన్స్ అండ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. సో బ్రాడ్ లీగల్ యాక్షన్స్ ఏం చేయొచ్చు? కుడ్ స్టైఫిల్, ఓపెన్ డిస్కషన్స్ అనేవి స్టైఫిల్ చేయొచ్చు, అంటే రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో సినోనిమ్స్ సప్రెస్, క్వాష్, స్మోదర్. సప్రెస్ అంటే టు పుట్ అన్ ఎండ్, ఓకే, ఫోర్సిబుల్గా ఆపడాన్ని. క్వాష్ అంటే టు రిజెక్ట్. స్మోదర్ అంటే టు సఫోకేట్ ఆర్ కంప్లీట్లీ కవర్, సఫోకేట్ చేయడం, కంప్లీట్గా కవర్ చేసేయడం అనే మీనింగ్ మనకి స్మోదర్ నుంచి వస్తుంది. యాంటనిమ్స్ ఎంకరేజ్, ఫాస్టర్, నర్చర్. ఎంకరేజ్ అంటే టు గివ్ సపోర్ట్ ఆర్ కాన్ఫిడెన్స్. ఫాస్టర్ అంటే ఏంటమ్మా మీనింగ్? ప్రమోట్. నర్చర్ చేయడం అంటే ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం, గ్రోత్కి సపోర్ట్ చేయడం, ప్రమోట్ చేయడం. నర్చర్ అన్న కేర్ తీసుకొని, సో పిల్లల్ని నర్చర్ చేయాలంటాం, మొక్కల్ని నర్చర్ చేయాలంటాం, అంటే గ్రోత్ కోసం కేర్ తీసుకొని జాగ్రత్తగా పెంచడం. ఎన్సైక్లోపీడియా అంటే కాంప్రహెన్సివ్ రెఫరెన్స్ బుక్, అంటే మనకు కావాల్సిన వైడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ పైన, సబ్జెక్ట్స్ పైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండే ఒక రెఫరెన్స్ బుక్ని, కాంప్రహెన్సివ్ బుక్ని మనం ఎన్సైక్లోపీడియా అంటాం. సో వికీపీడియా అనేది ఒక ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాగా మనం చెప్పొచ్చు. ఇది ఒక సంస్థ కాకుండా ఒక వాలంటీర్స్, మనలాంటి వాళ్ళే మెయింటైన్ చేస్తారు, ఎడిటోరియల్ గైడ్లైన్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. సినోనిమ్స్ ఏంటి? కంపెండియం అంటే కన్సైజ్ కలెక్షన్ ఆఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గర పెట్టేదని కంపెండియం అంటాం. రిపాజిటరీ అన్న సేమ్ మీనింగ్, ఏ ప్లేస్ ఆర్ సోర్స్ వేర్ డేటా ఆర్ నాలెడ్జ్ ఈజ్ స్టోర్డ్. మనకి తెలుగులో భాండాగారం అంటాం. సో నాలెడ్జ్ మరియు డేటాని స్టోర్ చేసే ఒక స్పేస్. రెఫరెన్స్ వర్క్ అంటే మీకు తెలుసు, దేన్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటామో, దేన్ని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దేన్ని రెఫరెన్స్గా తీసుకుంటాం, అది రెఫరెన్స్ వర్క్. యాంటమ్స్ ఫిక్షన్, ఇది ఇమాజినేషన్ బేస్ చేసుకున్నది. అనెక్డోట్ అంటే మనకి ఒక ఊర్లో సామెతలు అంటాం చూడండి, సామెతలు, చెప్పే మాటలు, కథలు, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, కథలు సామెతలు కాదు. అనెక్డోట్ అంటే మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం చెప్పేదాన్ని అనెక్డోట్ అంటాం. రూమర్ అంటే అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. రూమర్స్ అంటే మీకు తెలుసు, గాసిప్, రూమర్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేదానికి ఇవి ఆపోజిట్ పదాలుగా మనం చెప్పొచ్చు. ఓవర్ రీచ్ అంటే ద యాక్ట్ ఆఫ్ గోయింగ్ బియాండ్ వన్స్ అథారిటీ. మనకి ఎంతవరకు అథారిటీ ఉందో, పవర్ ఉందో, దాన్ని దాటి వెళ్ళడాన్ని మనం ఓవర్ రీచ్ అంటాం. సో లీగల్, గవర్నమెంటల్ కాంటెక్స్లో ఎప్పుడైతే మనం లిమిట్ దాటి క్రాస్ చేసి వెళ్ళిపోతామో, సో అలాంటప్పుడు ఈ ఓవర్ రీచ్ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు.
So Supreme Court judgment corrected the judicial overreach of the Delhi High Court in issuing broad takedown orders. సో బ్రాడ్ టేక్ డౌన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం ద్వారా ఢిల్లీ హైకోర్టు లిమిట్ క్రాస్ చేసింది, జుడిషియల్ ఓవర్ రీచ్కి అనేది, దాన్ని సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది. సో సినోనిమ్స్ ఎక్సెస్, ఇంట్రూజన్, ఎన్క్రోచ్మెంట్. ఎక్సెస్ అంటే దాటి వెళ్ళడం, ఇంట్రూజన్ అంటే వేరే వాళ్ళ దాంట్లోకి అంటే మన పరిధిని దాటి వెళ్ళడాన్ని మనం ఇంట్రూజన్ అంటాం. ఎన్క్రోచ్మెంట్ అన్న అది ఆక్రమణ అంటాం కదా తెలుగులో. ఎన్క్రోచ్ అవడం అంటే వేరే వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోవడం. సో యాంటనిమ్స్ వచ్చేసి రిస్ట్రైంట్, మోడరేషన్, లిమిట్. రిస్ట్రైంట్ అంటే అదుపు చేసుకోవడం, కంట్రోల్ చేయడం. మోడరేషన్ అన్న ఎక్సెస్ లేకుండా, ఎక్స్ట్రీమ్స్ లేకుండా అవాయిడ్ చేయడం. లిమిట్ అంటే బౌండరీ లేదా రెస్ట్రిక్షన్. రేట్ బేస్డ్ డిస్కౌంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్. అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ ఆర్ Tier 1 క్లియర్ చేసిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్సికి, బ్యాంక్కి న్యూ బ్యాచెస్ 1 May నుంచి ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా మనం క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇవాల్టి వొకాబులరీలో మొదటి వర్డ్ ప్రొగ్నాస్టికేషన్, అంటే ప్రిడిక్షన్ ఆర్ ఫోర్కాస్ట్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. రేపు పొద్దున ఏం జరగబోతుంది దాని గురించి మనం చేసే ప్రిడిక్షన్ని, ద ఫోర్కాస్ట్ని మనం ప్రొగ్నాస్టికేషన్ అంటాం. సో ఆర్టికల్లో ఏం చెప్పారు? ద ఆథర్స్ వర్ కాషియస్ ఇన్ దర్ ప్రొగ్నాస్టికేషన్స్ అబౌట్ లైఫ్ బియాండ్ ఎర్త్. ఎర్త్ బయట లైఫ్ ఉందా లేదా అనే విషయంలో వాళ్ళు ప్రొగ్నాస్టికేషన్ చేశారు, కానీ చాలా కాషియస్గా చేశారు. ఓకే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడలేదు. సినోనిమ్స్ ఏంటి? ఆగరీ. ఆగరీ అంటే ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సైన్స్ ఆర్ ఒమెన్స్. సింబల్స్, సైన్స్, సూచనలు బట్టి ప్రిడిక్షన్ చేయడానికి ఆగరీ అంటాం. అలాగే ప్రిసేజ్ అన్న సేమ్ మీనింగ్. వార్నింగ్స్ ఆర్ ఇండికేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. భవిష్యత్తు జరగబోయే వాడి గురించి ఇచ్చే వార్నింగ్ లేదా ఇండికేషన్ ప్రిసేజ్ అంటాం. డివైనేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఫోర్ టెలింగ్ ద ఫ్యూచర్, అంటే నెక్స్ట్ జరగబోయేదాన్ని చెప్పడానికి మనం డివైనేషన్ అంటాం. ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్స్ సర్టిట్యూడ్ అంటే థింగ్స్ దట్ ఆర్ అబ్సల్యూట్లీ సర్టెన్, ఖచ్చితంగా చెప్పగలిగే వాటిని మనం సర్టిట్యూడ్స్ అంటాం. వెరాసిటీ అంటే ట్రూత్స్, ఫ్యాక్ట్స్, వాటిని డిస్ప్యూట్ చేయడానికి లేదు అనుకునే వాటిని వెరాసిటీస్ అంటాం. రియాలిటీ ఏ కాంక్రీట్ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ దట్ కెన్ బి ప్రూవెన్, మనం ప్రూవ్ చేయగలిగే ఒక సిచ్యువేషన్ని, సాలిడ్ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ని మనం రియాలిటీ అని చెప్పేసి అంటాం. సో ప్రొగ్నాస్టికేషన్ ఈజ్ నాట్ ప్రూవెన్ యట్, కానీ ఇలా జరగబోతుందని మీరు చెప్పేది. రియాలిటీ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అని అర్థం. సెకండ్ వర్డ్ వచ్చేసి కన్స్ట్రైన్. కన్స్ట్రైన్ అంటే లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం, హోల్డ్ బ్యాక్ ఫ్రమ్ యాక్షన్, మనల్ని కదలనీయకుండా చేయకుండా మనం చేసే రెస్ట్రిక్షన్ని కన్స్ట్రైన్ అంటాము. ద రీసెర్చ్ వాజ్ కన్స్ట్రైన్డ్ బై ఎ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఫండింగ్. రీసెర్చ్కి సరైన ఫండింగ్ లేకపోవడం వల్ల అది కన్స్ట్రైన్ అయింది, రెస్ట్రిక్ట్ చేయబడింది. సినోనిమ్స్ సర్కమ్స్క్రైబ్, టు డిఫైన్ లిమిట్స్ ఆర్ బౌండరీస్. లిమిట్స్ని, బౌండరీస్ని డిఫైన్ చేయడాన్ని సర్కమ్స్క్రైబ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సర్కమ్స్క్రైబ్ చేయడం. కోయర్స్ అంటే టు ఫోర్స్ ఆర్ కంపెల్ ఇన్ టు యాక్షన్. ఫోర్స్ చేయడం, యాక్షన్లోకి ఫోర్స్ చేయడాన్ని మనం కోయర్స్ అని అంటాం. హ్యాంపర్ అంటే టు హిండర్ ఆర్ అబ్స్ట్రక్ట్ చేయడం. కోయర్స్ అంటే ఫోర్స్ చేయడం. సర్కమ్స్క్రైబ్ అంటే లిమిట్స్ పెట్టడం. హ్యాంపర్ అంటే అగైన్ సేమ్ థింగ్. హిండర్, హ్యామ్స్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం. యాంటమ్స్ అంటే అన్ఫెటర్ అంటే టు ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. అన్ఫెటర్డ్ అంటారు, రెస్ట్రిక్షన్స్ లేకుండా చేయడం. అన్లీష్ అనొచ్చు. ఫెసిలిటేట్ అంటే టు మేక్ ఏ ప్రాసెస్ ఈజియర్, స్మూదర్, ఒక ప్రాసెస్ ఈజీగా జరిగేలా చేయడం. ఎంపవర్ అంటే టు గ్రాంట్ ద ఎబిలిటీ ఆర్ ద పవర్ టు యాక్ట్. సో వాళ్ళని ఎంపవర్ చేయడం, వాళ్ళకి ఆ పవర్ని ఇవ్వడం, ఆ ఎబిలిటీని ఇవ్వడం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా. డిస్పాషనేట్ అంటే ఏంటమ్మా? నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్ట్రాంగ్ ఎమోషన్, ఎమోషన్లెస్గా అంటే ఎమోషన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలని మనం డిస్పాషనేట్ అంటాం. సైంటిస్ట్ కాల్డ్ ఫర్ ఎ డిస్పాషనేట్ రివ్యూ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ డేటా. ఈ డేటాని డిస్పాషనేట్గా అంటే ఇంపార్షియల్గా, ఆబ్జెక్టివ్గా, ఓకే, అన్బయాస్డ్గా రివ్యూ చేయాలని చెప్పి సైంటిస్టులు అడుగుతున్నారు. అన్బయాస్డ్, ఫెయిర్, ఇంపార్షియల్, డిటాచ్డ్, ఎమోషనల్లీ అన్ఇన్వాల్వ్డ్, ఎమోషనల్లెస్గా ఉండడం. ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అని అంటాం. ఆబ్జెక్టివ్ అంటే ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా, ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అని అర్థం. సబ్జెక్టివ్ అంటే ఎమోషన్స్కి లోన్ అయ్యి. సబ్జెక్టివ్ అంటే ఏంటమ్మా? బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఎమోషన్స్కి లోన్ అయ్యి చేసేదాన్ని సబ్జెక్టివ్ అంటాం. ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా చేసేదాన్ని మనం ఆబ్జెక్టివ్ అంటాం. సో ఆబ్జెక్టివ్గా అనాలిసిస్ చేయాలంటే నువ్వు పర్సనల్ ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా చేయాలి అని అర్థం, ఓన్లీ ఫ్యాక్ట్ బేసిస్ మీద చేయాలని అర్థం. సో యాంటనిమ్స్ ఏంటమ్మా? బయాస్డ్, షోయింగ్ ప్రిజుడైస్ ఆర్ పార్షియాలిటీ. ఎమోషనల్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫీలింగ్స్. సబ్జెక్టివ్, బేస్డ్ ఆన్ పర్సనల్ ఒపీనియన్స్. ఇవన్నీ దానికి యాంటనిమ్స్గా మనం చెప్పొచ్చు. పెక్యులియర్. పెక్యులియర్ అంటే స్ట్రేంజ్, అన్యూజువల్. నార్మల్గా రెగ్యులర్గా ఉండేదాన్ని పెక్యులియర్ అన్నాం. ఇట్స్ ఎ పెక్యులియర్ థింగ్ అంటే అన్యూజువల్గా ఉంది అని అర్థం. ద పెక్యులియర్ సర్ఫేస్ ఫిజియోకెమిస్ట్రీ ఆఫ్ K218b ఇంట్రిగ్డ్ ది
సైంటిస్టులకి ఆసక్తిని రేకెత్తించడం, ఇంట్రిగ్ అంటే ఆసక్తిని రేకెత్తించడం. K2-18b అనే ఎక్సో ప్లానెట్ యొక్క ఫిజియోకెమిస్ట్రీ, సర్ఫేస్ ఫిజియోకెమిస్ట్రీ అనేది పెక్యులియర్గా ఉంది, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థం. వెరైటీగా ఉంది, అన్యూజువల్గా ఉందని అర్థం. సినోనిమ్స్ ఇడియోసింక్రటిక్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్, యూనిక్ అని అర్థం. సో ఇడియోసింక్రసీస్ అంటే ఒక పర్టికులర్ ఆ వ్యక్తి యొక్క పర్టికులర్ క్యారెక్టరిస్టిక్, అంటే వేరే వాళ్ళు లేకుండా వాళ్ళకి మాత్రమే ఉండే యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇడియోసింక్రసీస్ అని అంటాం. అనామలస్, అనామలీ అంటే డీవియేటింగ్ ఫ్రమ్ ద నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సింగులర్ అంటే రిమార్కబుల్లీ అన్యూజువల్ ఆర్ యూనిక్, సేమ్ యూనిక్ అనే మీనింగ్ మనకు వస్తుంది. సో యాంటోనిమ్స్ అంటే ప్రొజైక్ అంటే రొటీన్, డల్, ల్యాకింగ్ ఇమాజినేషన్, రెగ్యులర్ అని అర్థం. కన్వెన్షనల్ అన్న కన్ఫర్మింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్, అందరూ నమ్మేది ఏదైతే ప్రాక్టీసెస్ ఎస్టాబ్లిష్ అయ్యో వాటి ప్రకారం వెళ్ళిపోతే కన్వెన్షనల్. అన్ఎక్సెప్షనల్ అంటే ఎటువంటి ఎక్సెప్షనల్ లేదు, రిమార్కబుల్ ఏమీ కాదు, నోట్ వర్ది ఏమీ లేదు, రొటీన్ అనే మీనింగ్ వస్తుంది. ఫైనల్ వర్డ్ ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎగ్జిస్టింగ్ న్యాచురల్లీ, ఇన్హెరెంట్ మన లోపల నుంచి వచ్చేది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వన్స్ ఎసెన్షియల్ నేచర్, ఇన్హెరెంట్, ఇన్నేట్. ఓకే, ఇవన్నీ మనకి మన లోపల నుంచి వచ్చేవనే మీనింగ్లోకి వస్తాయి. ద ఇన్నేట్ క్యూరియాసిటీ ఆఫ్ హ్యూమన్స్ డ్రైవ్స్ ద సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ఎర్త్. ఇన్నేట్ అంటే మనకి లోపల నుంచి వస్తున్న క్యూరియాసిటీ, హ్యూమన్స్ యొక్క క్యూరియాసిటీ డ్రైవ్స్ ద సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ద ఎర్త్. సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ద ఎర్త్. ఓకే, ఎర్త్ బియాండ్ సర్చ్ ఫర్ నాలెడ్జ్ కోసం చేసే సర్చ్ని ఈ ఇన్నేట్ క్యూరియాసిటీ అనేది డ్రైవ్ చేస్తుంది, లోపల నుంచి మనకున్న క్యూరియాసిటీ డ్రైవ్ చేస్తుంది అంటున్నారు. సో సినోనిమ్స్ ఏంటి, కాన్జెనిటల్ అంటే ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బర్త్ ఆర్ ఇన్హరెంట్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. కాన్జెనిటల్ అంటే పుట్టుకతో మనకు వచ్చేది అన్నట్టు తీసుకోవచ్చు. ఇన్హరెంట్ అన్న సేమ్ మీనింగ్, ఎగ్జిస్టింగ్ ఇస్ ఎ పర్మనెంట్ ఇన్సెపరబుల్ ఎలిమెంట్ ఆఫ్ సంథింగ్. ఇన్స్టింక్చువల్ అంటే బేస్డ్ ఆన్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ డ్రైవ్స్, మన లోపల ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని బేస్ చేసుకుని అనే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ ఎక్స్ట్రెన్సిక్, నాట్ పార్ట్ ఆఫ్ ద ఎసెన్షియల్ నేచర్, కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనే మీనింగ్ వస్తుంది. ఎక్వైర్డ్, డెవలప్డ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ లెర్నింగ్. అడ్వెంటీషియస్ అంటే అరైజింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కాజెస్ రాదర్ దాన్ ఇన్హరెంట్ నేచర్. అడ్వెంటీషియస్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్టర్నల్ కాజెస్ ద్వారా వచ్చేది అని అర్థం. ఎక్వైర్ అంటే మనం బయట నుంచి వచ్చేది అని అర్థం. ఎక్స్ట్రెన్సిక్ అంటే మన ఇన్హరెంట్ కాదు, బయటది అని అర్థం. ఇంట్రెన్సిక్ ఆపోజిట్ ఎక్స్ట్రెన్సిక్.